హే గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పుకోబోతున్నాం. ఆ టాపిక్స్ ఏంటంటే జైలు శిక్ష కాకుండా జైలు శిక్ష బదులు ఆర్టిఫిషియల్గా శిక్ష వేయబోతున్నారా, ఆ టాపిక్ గురించి. అండ్ బ్రెయిన్ సర్జరీస్ని ఎందుకు పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడే చేస్తారు, అండ్ దాని గురించి. ఒకవేళ సడన్గా డిసప్పేర్ అయితే ఏమవుతుంది? ఇది ఒక హైపోథిసిస్ ఫ్యాక్టర్ అనమాట. ఒక న్యూ రోబోట్ని డెవలప్ చేయబోతుంది, అండ్ ఆ న్యూ రోబోట్ అనేది కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గురించి అనమాట. ఈ ఫ్యాక్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ టాపిక్స్ అన్ని మనం ఈ రోజు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అనమాట. అదేం కాదు, వీడియో అనేది చాలా కష్టపడి చేస్తున్నాను. సో కంపల్సరీగా చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ అంటే తెలుసు కదా మీకు కొంచెం, అదనమాట. సో ఈ వీడియోను ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లైక్ కూడా చేయండి. అండ్ లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం. మన ఎదుటి వారితో మన కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలంటే మన డ్రెస్సింగ్, బిహేవియర్, ద వే ఆఫ్ టాకింగ్ అండ్ ఫైనల్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉండాలి. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉండాలి బికాస్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి మన కాన్ఫిడెన్స్, మనం నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా, అండ్ మన మూడ్ని కూడా ఆపోజిట్ పర్సన్ ఎస్టిమేట్ చేస్తాడు. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ కొన్ని యానిమల్స్ అండ్ హ్యూమన్స్కి మాత్రమే సాధ్యమవుతుంది. మనం డైలీ వింటున్నాం రకరకాల రోబోట్స్ని ఇన్వెంట్ చేస్తున్నారని. బట్ ఈ ఏఐస్ స్మార్ట్ వర్క్ అండ్ క్యాపబుల్గా పనిచేసినా కానీ వాటికంటూ ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉండదు. అంటే లైక్ వాటి ఫేస్ ఉంటుంది, బట్ అవి ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో ఎక్స్ప్రెస్ చేయలేవు కదా. నాకు అర్థం కాలేదు సార్. ఉంటుంది, బట్ అవి ఎక్స్ప్రెస్ చేయలేవు బికాస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మన ఫేస్తో చేసేవి. అంటే లైక్ ముక్కు, చెవి అండ్ పెదాలతో చేసేవి కాబట్టి సో వాటికి కష్టం, ఏఎస్కి చాలా కష్టం. ఇది సాధ్యం కాదనమాట. బట్ ఈ అసాధ్యమైన పనిని సాధ్యం చేస్తుంది ఇది స్మైలింగ్ రోబోట్ ఫేస్. ఈ రోబోట్ ఫేస్ అనేది హ్యూమన్ లివింగ్ స్కిన్ సెల్స్ తో తయారు చేశారు. లివింగ్ హ్యూమన్ స్కిన్ టిష్యూస్ ని వాడటం వల్ల ఈ రోబో స్కిన్ అచ్చం హ్యూమన్స్ లాగా ఉంటుంది. అండ్ ఈ రోబో హ్యూమన్స్ లాగా అన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. లైక్ కోపం, బాధ, లవ్, హ్యాపీనెస్ అండ్ అది కూడా అన్ని ఎక్స్ప్రెషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకొని హ్యూమనాయిడ్ రోబోట్స్ కి ఒక ఫేస్ ఇవ్వబోతున్నారు. సో మనం మూవీస్ లో చూస్తాం కదా, ఒక రోబో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా ఇస్తున్నట్టు, సేమ్ అలానే ఇస్తుంది. బట్ ఇది రియల్ లైఫ్ లో లేదు, ఇప్పుడు ఇది రియల్ లైఫ్ లోకి రాబోతుంది అనమాట. దీని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అంటే లైక్ ఇలా హ్యూమనాయిడ్ రోబోట్స్ కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే అవి కూడా సర్జరీలో కల్లా వెరీ డేంజరస్ అయిన సర్జరీ బ్రెయిన్ సర్జరీ. బ్రెయిన్ సర్జరీ ఎందుకు అంత కాంప్లికేటెడ్? ఎందుకంటే మన బాడీలో వెరీ ఇంపార్టెంట్ అయిన పార్ట్ బ్రెయిన్. మన బ్రెయిన్ మన మెమరీ, ఎమోషన్, టచ్ అండ్ మోటార్ స్కిల్స్, విజన్, బ్రీతింగ్, టెంపరేచర్, హంగర్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ విల్ రెస్పాన్స్ టు బ్రెయిన్. బ్రెయిన్ సర్జరీ పేషెంట్ అవేక్గా ఉన్నప్పుడే చేస్తారు. దీనికి కారణం ఇందాక చెప్పిన ప్రకారం డాక్టర్ బ్రెయిన్ ఆపరేషన్ చేసే టైంలో మెమరీ, ఎమోషన్, టచ్, విజన్, మజిల్ మూమెంట్ అన్నీ పేషెంట్కి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి డాక్టర్ చెక్ చేస్తూ ఉండాలి. అండ్ బ్రెయిన్ ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వకుండా కూడా ఉండాలన్నమాట. ఇంచు కూడా కట్టేందంటే వాడికి ఇంకేం గుర్తుండదు, వాడు ఏమైపోతాడో కూడా తెలియదు. కాబట్టి సో బ్రెయిన్ సర్జరీస్ అనేవి అంత కాంప్లికేటెడ్. అండ్ బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ అవేక్గా ఉండటం కోసం డాక్టర్స్ వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇస్తాడు. అంటే లైక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేయడం, లేకపోతే మూవీస్ చూడటం, గేమ్స్ ఆడటం, ఇవన్నీ పేషెంట్ అవేక్గా ఉండటం కోసం ఇస్తారనమాట. అది సో ఈ ఫ్యాక్ట్ కొంతమందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం ఇది చేశాను అనమాట. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ గడు అడిగాడు, వాడి కోసమే చేసింది. వింటున్నావుగా, అది విన్నట్టు కాదు, లైక్ చేయి. గైస్, ఈ టాపిక్ అనేది అడవిలో చెట్ల మధ్య జరిగే ఒక ఫినామినా గురించి చెప్పబోతున్నాను. ఆ ఫినామినానే క్రోనిసైనస్ ఫినామినా. ఈ క్రోనిసైనస్ అడవిలో ఉండే అన్ని చెట్ల మధ్య జరగదు, ఓన్లీ సమ్ ట్రీ స్పీషియస్కి మాత్రమే ఈ ఫినామినా జరుగుతుంది. నార్మల్గా అడవి అంటేనే దట్టమైన చెట్లతో ఉంటుంది కదా, అదే అమెజాన్ అడవి అయితే ఇంక చెప్పే పని లేదు, డే అయినా కానీ నైట్ లాగే ఉంటుంది. అలా కమ్మేసుకొని పోతాయి అన్నమాట చెట్లు. ఈ క్రోనిసైనస్ ఫినామినాలో ఏం జరిగిద్దంటే చెట్లు ఒకదానికి ఒకటి టచ్ అవ్వవు. అంటే ఈ ఫినామినాలో ఒక చెట్టు దానికున్న విస్తీర్ణ హద్దులోనే ఉంటుంది. అంటే ఒకటికొకటి ఒక కొమ్మ ఇంకో చెట్టులో కొమ్మకి వెళ్ళవు. ఈవెన్ ఆకులు కూడా వెళ్ళవన్నమాట. అంటే కొమ్మ వెళ్తేనే ఆకులు పోయేది, అంతేలే. అంతే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ ఫుటేజ్ని పైన నుంచి చూస్తే ఎట్లా ఉంటుందంటే బోర్డర్లు, అంటే కంట్రీ బోర్డర్స్ ఉంటాయి కదా, అట్లా ఉంది కదా, కొంచెం బాగుంది కదా. అది చూసారా సార్ డబుల్ యాక్షన్.
మీరు గమనించే ఉంటారు, డాక్టర్స్ ఇంజెక్షన్ చేసేటప్పుడు మజిల్ మీద కానీ లేకపోతే నరం మీద కానీ చేస్తారు. మజిల్ మీద ఇంజెక్షన్ చేసేదాన్ని ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అంటారు, సింపుల్ గా ఐఎం అంటారు. ఈ ఐఎం ఇంజెక్షన్ చేసినప్పుడు మెడిసిన్ అనేది సిస్టమ్ సర్కులం అండ్ స్పెసిఫిక్ రీజన్ కి వెళ్తుంది అనమాట. అదే ఏదైనా బాగాలేనప్పుడు ఆ రీజన్ కి వెళ్ళి ఆ జబ్బుని న్యాయం చేస్తుంది. ఏది మజిల్ కి చేసే ఇంజెక్షన్. అండ్ వెయిన్స్ మీద చేసే ఇంజెక్షన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వెయిన్స్ మీద చేసే ఇంజెక్షన్ బై మిస్టేక్ మజిల్ మీద చేస్తే కొంతమందికి, మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది, కొంతమందికి టాక్సిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. వెయిన్స్ మీద చేసే ఇంజెక్షన్స్ వెయిన్స్ మీద చేయాలి, నార్మల్ గా చేసే ఇంజెక్షన్ నార్మల్ గానే చేయాలి. అయితే కొంతమందికి ఈ ఇంజెక్షన్ వెయిన్స్ మీద చేయాలంటే అసలు వాళ్ళకి వెయిన్సే కనపడవు. ఎంత ట్రై చేసినా ఎన్ని ట్రిక్స్ పెట్టినా కానీ వాళ్ళకి వెయిన్స్ కనపడవు. సో ఇంజెక్షన్ చేసే వాళ్ళకి కొంతమందికి అయితే కోపం కూడా వస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇన్ఫ్రారెడ్ వెయిన్ ఫైండర్ ని కనిపెట్టారనమాట. ఇది ఎక్కువగా యూఎస్ అండ్ అవుటర్ కంట్రీస్ లో యూజ్ చేస్తారు. ఇండియాలో ఇది రాదులే అప్పుడే. వీడియోలో చూస్తున్నట్టుగానే ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ని చేయి మీద వేస్తారు. సో ఆ రేస్ వల్ల లోపల ఉన్న వెయిన్స్ అనేవి క్లియర్ గా కనపడతాయి. అప్పుడు ఇంజెక్షన్ చేసేస్తారు. ఈ ఫ్యాక్ట్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ అనేది రేర్ కండిషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఫోటోని కేర్ఫుల్ గా చూడండి. ఈ ఫోటోని చూసి దయ్యం అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక రేర్ కండిషన్. ఈ కండిషన్ పేరు ఆర్థోపెడిక్ కండిషన్. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి చూస్తున్నట్లుగానే కాళ్ళు బ్యాక్ వైడ్ కి బెండ్ అవుతాయి. కనిపిస్తున్న అమ్మాయి పేరు ఎల్లా హార్పర్, నౌన్ యాజ్ క్యామెల్ గర్ల్. ఈ కండిషన్ ఉంది అని ఈ అమ్మాయి ఇప్పుడు బాధపడలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాధపడ్డా కానీ ఈ అమ్మాయి అస్సలు బాధపడలేదంట. 1886లో WH ఆరిస్ నికిల్ ప్లేట్ అనే సర్కస్ లో స్టార్ గా నిలిచింది. ఈమె సర్కస్ లో యాక్ట్ చేసినందుకు ఈమెకు వారానికి $200 ఇచ్చేవాళ్ళు. అండ్ ఈమెకు 1905లో రాబర్ట్ సెల్వే అనే స్కూల్ టీచర్ తో కూడా పెళ్లి కూడా అయింది. అండ్ ఫైనల్ గా ఈమె 1921లో చనిపోయింది. సో దీని ఒక రేర్ కండిషన్ ఫ్యాక్ట్ అనే బదులు ఒక మోటివేషన్ అనుకోవచ్చు. ఈమె తన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మ్యారేజ్ చేసుకుంది, హ్యాపీగా బతికింది. సో అదనమాట. కొంతమంది చిన్న చిన్న విషయాలకే చాలా హర్ట్ అయిపోతారు, ఏదేదో చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఈ ఫ్యాక్ట్ చూపించండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉంటారు. ఇది ఒక హైపోథసిస్ ఫ్యాక్ట్. అదేంటంటే ఉన్నట్టుండి సన్ సడన్ గా డిసప్పేర్ అయితే ఏమవుతుంది? చెప్పు తెగిపోతుంది. నీ నోటికి అసలు కంట్రోల్ ఉండదురా. చెప్పాక ముందుగానే ఇది ఒక హైపోథసిస్ ఫ్యాక్ట్ అని. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోథసిస్ కి మీనింగ్ చెప్తా వినండి. హైపోథసిస్ కి మీనింగ్ ఏంటంటే మీరు పరిశోధన మరియు ప్రయోగాల ద్వారా పరీక్షించే ఒక భావన లేదా ఆలోచన. సింపుల్ గా క్లారిటీగా చెప్పాలంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అంచనా వేయడం అంటారు కదా. సో ఈ అంచనా వేయడాన్నే హైపోథసిస్ అంటారు. ఈ హైపోథసిస్ అంచనాలో అంచనా వేసింది జరగవచ్చు, జరగకపోవచ్చు, అదనమాట. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. అదే సన్ సడన్ గా డిసప్పేర్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ నుండి సన్ లైట్ భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. ఈ 8 నిమిషాలు చాలు మనం పోవడానికి. మనకి సన్ నుండి లైట్, హీట్ ఎనర్జీ వస్తుంది. మనం ఏమనుకుంటాం, సన్ లేకపోతేనే ఎలక్ట్రిసిటీ నుండి లైట్ ని అండ్ ఏదో ఒకటి తగలబెడితే హీట్ ఎనర్జీ వస్తుంది అనుకుంటాం. బట్ ఇక్కడే మనం మెయిన్ థింగ్ ని మర్చిపోతున్నాం. అండ్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేదో జెన్యూన్ గా వీడియోను పాస్ చేసి కామెంట్ చేయండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్, అదే గ్రావిటీ అనమాట. భూమి మీద ఉన్న మనుషుల గురించి తీసి పక్కన పెడదాం, దేనికి పనికిరారు. మనం చిన్నప్పుటాలను చదువుకుంటూనే ఉన్నాం. మనం ఏదైనా గాల్లోకి విసిరేస్తే అది మళ్ళీ భూమి మీదకి పడుతుందంటే దీనికి కారణం గ్రావిటీ అని చెప్పి. సన్ డిసప్పేర్ అయిన 8 minutes పాటు భూమి మీద లైట్ ఉంటుంది భూమి మీద. బట్ ఉన్నా కానీ జరగాల్సిన విధ్వంసం మొత్తం జరిగిద్ది. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట అసలైన మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి తన ఆర్బిట్ నుండి ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. ఓన్లీ భూమి అనే కాదు, అన్ని మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్ని గ్రావిటీ లేకపోతే ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి అనమాట. అండ్ సెకండ్ది, భూమి తన సైజ్ అండ్ షేప్ ని కోల్పోతుంది. అండ్ థర్డ్ది, ఇంక నేను చెప్పేది ఏం లేదు, నేను ఎవ్వడం ఉండరు, అంతా అయిపోతుంది అనమాట. జరగాల్సిన విధ్వంసం మొత్తం జరిగిపోతుంది. అండ్ సెకండ్ దాంట్లోనే జరుగుతుంది. ఎందుకంటే భూమి ఒక షేప్ లో, పర్టికులర్ షేప్ లో ఉండాలంటే గ్రావిటీ కారణం. మనం చదువుకుంటూనే ఉన్నాం కదా, భూమి గుండ్రవడంగా ఉండాలంటే దానికి కారణం ఏంటంటే గ్రావిటీ వల్లనే అది పర్టికులర్ షేప్ లో, పర్టికులర్ ఆర్బిట్ లో తిరుగుతుంది అనమాట. సో సన్ లేకపోతే గ్రావిటీ అనేది ఉండదు కదా. సో అదనమాట. గైస్, ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు ఎంత కొంత నచ్చే ఉంటుంది. సో లాస్ట్ ఫ్యాక్ట్ చెప్పబోయే ముందు నాది విజ్ఞప్తి నార్మల్ గానే, అదేంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కొద్దిగా ఊపు వస్తుంది అనమాట. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. గైస్, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కోర్టు ఉంది. చేసిన క్రైమ్ ని బట్టి శిక్షిస్తారు. లైక్ ఫైన్ వేయడం, లేకపోతే జైల్లో వేయడం,
లేకపోతే ఊరే వేయడం. ఇలా క్రైమ్ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది. క్రైమ్ పెద్దదయ్యే కొద్దీ శిక్ష కూడా పెరుగుతుంది. ఈ టాపిక్ మనకు తెలిసింది. బట్ ఏ టెక్నాలజీని బేస్ చేసుకొని తప్పు చేసిన వారిని ఆర్టిఫిషియల్గా శిక్షించబోతున్నారు, అది కూడా నిమిషాల వ్యవధిలోనే అన్నమాట. ఈ టెక్నాలజీ పేరు కాగ్నిఫై. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఒకడు పెద్ద క్రైమ్ చేశాడు. వాడు చేసిన క్రైమ్కి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అది 10 సంవత్సరాల పాటు జైల్లో ఉండాలి కంపల్సరీగా. బట్ ఈ కాగ్నిఫై టెక్నాలజీ ద్వారా 10 సంవత్సరాల జైలు శిక్షని 10 నిమిషాల్లో ఈ కాగ్నిఫై ఛాంబర్లో ఉంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ చేసిన వాళ్ళని జైల్లో చెప్పు కూడా తింటూ ఉంటావా, లేకపోతే 10 నిమిషాలు ఈ కాగ్నిఫై ఛాంబర్లో ఉంటావా అని అడుగుతారు. కాగ్నిఫై ఛాంబర్ అని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకో, వాడిని కాగ్నిఫై ఛాంబర్లోకి తీసుకెళ్తారు. క్రైమ్ని బట్టి ఎంతసేపు ఛాంబర్లో ఉండాలో డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత లోపల ఉన్న మిషన్ని తలకి సెట్ చేసి ఏళ్ళకు సరిపడా ఆర్టిఫిషియల్ మెమరీస్ని క్రియేట్ చేసి పంపిస్తారనమాట. నార్మల్గా బయట టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. బట్ ఈ కాగ్నిఫై ఛాంబర్లో ఉన్న వారికి చాలా స్లోగా నడుస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఉన్నామన్న అనుభూతిని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదో క్రైమ్ చేసి మనం కూడా ఈ కాగ్నిఫైర్లో 10 నిమిషాలు ఉంటే సరిపోతుందిలే అని చెప్పి. బట్ ఇది చాలా డేంజర్. నార్మల్ శిక్ష కన్నా ఇది వెరీ వెరీ డేంజర్ అనమాట. కాగ్నిఫైర్ పనిష్మెంట్ ని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మెంటల్ గా అండ్ ఫిజికల్ గా కూడా చాలా దెబ్బతింటారు. 10 నిమిషాలుగా అనుకోవచ్చు, బట్ 10 సంవత్సరాల పాటు ఈ కాగ్నిఫైర్ అనే పేరు విన్నా కానీ పోసుకుంటారనమాట. అంత మెమరీస్ని క్రియేట్ చేస్తుంది. మెంటల్ ఇంకేం ఉండదు, దాంట్లోకి వెళ్ళిన తర్వాత అయిపోవటమే. సో ఈ టెక్నాలజీ అనేది ఇంకా డెవలప్ అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నా అభిప్రాయం అయితే ఇది చాలా డేంజర్ అబ్బా. ఎందుకంటే వాడు చేసిన తప్పుకి జైల్లో ఉండడం కరెక్ట్, ఇంకంతే. వీడు 10 నిమిషాలు ఇటు ఉంటాడు, వాడు మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. ఈ డిస్టర్బ్ అయింది కాక మళ్ళీ ఇంకో క్రైమ్ చేస్తాడు, మళ్ళీ 10 నిమిషాలు ఉంటాడు, మళ్ళీ వెళ్తాడు. సో ఇది అనేది కుదరదమ్మా. అదనమాట. టైం 12:31 అవుతుంది. ఈ టైంలో రికార్డ్ చేస్తున్నాం అనుకోవచ్చు, బట్ ఈ టైంలో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, గోవాలు లేకుండా. లేకపోతే మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో అన్ని నాయిసెస్ అని పడతాయి కదా. సో అది. సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందుకు లవ్ యూ సో మచ్. అండ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ చాలా వస్తుంది అనమాట. సో అది ఇంకా నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.